హాయ్ అండి, నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు రత్నం. ఈరోజు మనం వారాహి నవరాత్రులలో 8వ రోజు పూజా విధానం గురించి మాట్లాడుకుందామండి. దీన్ని నేను ఎలా చేశానో, నేను కూరగాయలన్నీ ఎలా పెట్టుకున్నానో అవన్నీ చెప్తాను. ఈరోజు అమ్మవారికి శాకంబరి అవతారం అండి. శాకంబరి అంటే కూరగాయలతోని అమ్మవారిని అలంకరించుకోవడం. అమ్మవారికి ఇలా అలంకరించుకోవడం అంటే ఎంత ఇష్టమో కూరగాయలతోటి, అందుకోసమే అలంకరించాను. ఈ దొండకాయలు దండ మాత్రం చాలా లుక్ వస్తుందండి. అనుకోలేదు నేను అవి కుడతాననేసి. నేను బెండకాయలు చూశాను కుడతామనేసి. ఎందుకో చిన్న ఫోటో కదా, దొండకాయలు అయితే బాగుంటాయి కదా అనేసి దొండకాయలు కుట్టా. కానీ చాలా బాగా వచ్చిందండి. చాలా అందంగా కూడా కనబడుతుంది అమ్మవారు. 8వ రోజు పూజ మార్నింగ్ అమ్మవారికి నైవేద్యం ఏమిటంటే అల్లం గారెలు చేశానండి. అల్లం గారెలును పులిహోర, మళ్ళీ పప్పు, అన్నం. శాకంబరి కదండి, కొంచెం అన్నం పప్పు పెట్టాలి. పానకం కంపల్సరీ అలా పెట్టానండి ఉదయం. సాయంత్రం మాత్రం చలివిడి పానకం పెట్టాను. 8వ రోజు నా నైవేద్యాలు, నా పూజ ఇది అండి. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అలా వచ్చేసేయండి. 8వ రోజు వచ్చింది. ఎలా గడిచిపోయాయి. ఇంకా నాకు నిన్న మొన్న పెట్టాము అన్నట్టు ఉంది, కానీ ఇంత బేరం అయిపోతాయో అమ్మవి అనేసి అనుకోలేదు. ఈరోజు 8వ రోజు అన్నమాట. ఇంకా రేపు 9 ఉద్యాపన సోమవారం ఇస్తామండి. అప్పుడు చెప్తాను, నేను ఉద్యాపన ఎలా ఇవ్వాలో ఏటా అనేది చూపిస్తాను.